సోకు వచ్చిన అనుకుంటుర్రా. పొద్దుగల లేచి బస్ ఎక్కి బయోమెట్రిక్ కోసం అని బయలుదేరినాము. ఒక్కోని కాదు మామ, నాతో పాటు మా అన్న కూడా ఉన్నాడు. మనడు నా నుంచి 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు కాబట్టి రాత్రి అంతా జర్నీ చేసి జరా కొంచెం అలసిపోయాడు మావాడు. అట్లా అందుకోసం అటు లేకపోతే మావాడు ఎప్పుడు కయ్య ఉరుతా ఉంటాడు. ఫుల్ టైం పాస్. చూడండి మామ, మార్నింగ్ వ్యూ మాత్రం వేరే ఉంది, మొత్తం ఫాగ్ తో. దుబాయ్ మాత్రం ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలే మామ. ఫస్ట్ టైం చూస్తా ఉన్నా, షాక్ తెలుసా అసలు. చెట్లు చూడండి, ఫాగ్ చూడండి. ఇది కదా మామ పర్ఫెక్ట్ మార్నింగ్ అంటే. దుబాయ్ అంటే ఏమో అనుకున్నా కానీ గ్రేటే మామ, వేరే ఉంది ఇది. బయోమెట్రిక్ కంప్లీట్ అయ్యాక వాష్రూమ్కి వెళ్ళి అద్దంలో మా అందాలు చూసుకొని జర ఆటలాడి బయటకు వచ్చినమ్మా. 10 దిరంలు పెట్టి చాయ్, సమోసా, వాటర్ బాటిల్ తీసుకొని తింటా అట్లా నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకున్నా అమ్మా. ఇక్కడికి వచ్చేంత వరకే మేము ఇద్దరం పాస్పోర్ట్ ఫ్రెండ్స్ని, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రదర్ విత్ అనదర్ మదర్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ అన్న. ఈ అన్న నాతో చెప్పిన మాట ఇప్పటికీ నా మైండ్లో ఉండిపోతుంది. తమ్ముడు, మనం దుబాయ్కి వచ్చాక రేపు ఎట్లుంటుందో అని చెప్పేసి చాలా భయపడ్డాం రా. కానీ ఒక వారం రోజులు డ్యూటీ చేశాక నాకు అర్థమైంది, ఈ వారం రోజుల్లాగానే రేపు కూడా డ్యూటీ సేమ్ ఉంటుంది కాబట్టి ఎందుకురా భయపడడు. ఆ ఒక్క మాటతో నేను రోజు యాక్టివ్గా డ్యూటీ చేసుకుంటున్నా. నేను డ్యూటీకి వెళ్ళకపోతే నాకు మనసున పట్టదు బ్రోస్. ఈ అన్న చెప్పిన ఆ ఒక్క మాట వల్ల నేను 2 నెలల నుంచి ఒక్క లీవ్ పెట్టకుండా డ్యూటీ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. మనోడు వెళ్తూ వెళ్తూ ఈ టేస్టీ చాక్లెట్ ఇంకా ఈ అందమైన గ్లాసెస్ నాకు ఇచ్చి జాగ్రత్తరా తమ్ముడు అని చెప్పి వెళ్ళిపోయాడు. గల్ఫ్కి వచ్చాక మీకు పరిచయమైన ఇలాంటి పర్ఫెక్ట్ పార్ట్నర్ని ట్యాగ్ చేయండి. అలాగే ఆ పర్సన్కి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి మామ. ఇంకా నచ్చినట్టయితే ఫాలో కొట్టు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతా ఉంటాను.